వ్యవసాయం అంటే సింపుల్గా అనుకున్నావా? ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకున్నాడు చూసినావా? 10 సార్లు పీసులు కాలిపోతాయి, వాటిని చూసుకుంటూ రావాలి, మంచిగా చేయాలి. ఏడా ఊరం ఎలుకలు తిన్నాయో చూడాలి. చూడు వరి ఎట్లా అవుతుంది, మందులు కొట్టాలి, టైంకి మందు కొట్టకపోతే పోతుంది, ఎక్కువ వాన పడ్డా పోతుంది, వానలు పడకపోయినా పోతుంది, ఈ బోర్ పీసులు గాలిపోయినా పోతుంది. ఎంతో జాగ్రత్తగా చూడాలి. చదువుకోరా అంటే చదువుకుంటలేవు కదా, ఇసుంటి పనులు చేసి బతుకుడు అవుతుంది. మళ్ళా మంచిగా చదువుకోర్రి. మా నాయనకు 5 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి, చేసుకొని బతుకుతాం అనుకోకుర్రి. ఇంట్లో మిగిలేదేం లేదు. మన బతుకులు మారాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ వ్యవసాయం బతుకు మారది. చూసుకోరు మళ్ళా.